ఏంటి నీ గోల? నాకు నీకు వాయిస్ వినాలంటే నాకు అసహ్యం ఉంది కిరణ్. ప్లీజ్ పెట్టేసి. ఎందుకు చేస్తున్నావు నా కాల్? నువ్వు చెయ్యొద్దు. కాదు, నేను మామూలు నార్మల్ కాల్, వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు రికార్డ్ చేస్తావు. రికార్డ్ చేసి ఈ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ వినిపించేది అందరికీ ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు వినిపించుకో, అందరికి ఏమీ కాదు. నువ్వు నా కామతి వినిపిస్తావు. నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక క్లిక్ కొడితే పోతా జనానికి. ఏమన్నా చేసుకో కిరణ్, నువ్వు ఏమన్నా చేసుకో. మేడం 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 అక్కగారు, పెద్దవాళ్ళు, మిమ్మల్ని మేము ఏం చేస్తామండి? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏం చేయలేము. మీరు గొప్పలు, దేవతలు, కోటీశ్వరులు. మాదేముంది? దేవతని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి. మర్చిపోయినావేమో. గొప్పలు, పేదవాళ్ళు మర్చిపోయినావేమో. డబ్బుల కోసం కాళ్ళు పట్టుకునే రోజులు ఉన్నాయి. మర్చిపోయినావేమో. అవునండి, కానీ నేను చెప్తున్నా, ఎన్ని చేసినా మా అయితే 100 కోట్లు కోటి పైన ఇచ్చాను కదా, చాలదా? లెక్క రాసి పెట్టు, రేపు పొద్దున ఇస్తా. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు. నాకు అప్పని చెప్పిదే. నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా. అవునా? ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి. నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ప్రేమ నా గొంతు కోసావు నువ్వు. నమ్మించి గొంతు కోసావు. ఏ రోజైతే నువ్వు ఒకరి గురించి ఒకరింటికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్పావు, అది మాత్రం నా గురించి నువ్వు ఒక బజార్ దానివి అని నాతోనే నువ్వు దానికి చెప్పావు. అదొక బజార్ది అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతిలో బజార్ దాని ఎవరు బజార్ దానివి? నువ్వు బజార్ దాని. రోడ్ ఎక్కింది నువ్వు, రాంగ్ బిహేవ్ చేసింది నువ్వు, తప్పు చేసి బెగ్గింగ్ చేసి ఒక ఇంట్లో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న నువ్వు. నీకు సిగ్గు లేకుండా ఇంకో ఇంటి అడుక్కున్నావు నువ్వు. అవును అడిగాను, మాట్లాడాను. నా లైఫ్ నాశనం చేస్తున్నారు. అందరు కలిసి ఏమైనా పీకినారని అడుగుతున్నా. ఎవరేం పీకలేదు. ఎందుకు చెప్పేదా? తిరణాలు గుర్తుపెట్టుకో. వైసీపీ వాళ్ళు తిరిగిపోయినావు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. మధుపేట సురేష్ దగ్గర పోయినావు, కార్పొరేట్ అనీస్ దగ్గర పోయినావు, కొడుకులు తిరిగిపోయినావు. అందరు నేను కానీ పోవాల్సి పోయినానంటే, నీ సినిమా రిలీజ్ చేశానంటే తట్టుకోలేవు. గుర్తు ఉండు. నీకు 2 కొడుకులు ఉన్నారు. 2 ఊరే చచ్చిపోతారు. 2 కొడుకులు జోలికి వచ్చినావంటే చెప్పు తీసుకొడతాను. నాకు నేనేం చేయను పాపా. పెట్రా ఫోన్. నువ్వు ముందు పెట్రా. నువ్వు ఫోన్ నా కొడక. ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. నాతో మాట్లాడక భయపడుతున్నావు నువ్వు. నేను భయపడుతున్నానా? అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడ నాకు వాంతి వస్తుంది. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టి స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు. ఇలాగనే ఖాళీగా లేదు, చాలా బిజీ పర్సన్. ఓకే, ఇలాగ ఖాళీగా కుక్కలు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్పు తెగుతుంది. ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు. నేను కాసుకోవాలా? ఇచ్చేస్తా కనబడదు. ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో, డోంట్ కేర్. గుర్తుపెట్టుకో. నాకు అంత ఓపిక లేదు కిరణ్. 3 నెలలు 3 months కరెక్ట్ గా ఆగస్ట్ 2 వరకు వెయిటింగ్. తర్వాత ఎవడు కర్త, ఎవడు సవాల్, ఎవడు లేస్తారు, ఎవడు చస్తాడు, ఎవడు సావుకు తగ్గినం పెడతాడు, ఎవడు తాగులో చచ్చిపోతాడు, ఎవడికి యాక్సిడెంట్లు అవుతాయి, ఎవడు చచ్చిపోతాడు చూస్తాడు. నరకమంటే నేను చూపిస్తా ఎవడికి ఎలా ఉంటుందో. చాలా జాగ్రత్త. మనకు మీరు ఏదో అనుకునేస్తే బెదిరించేస్తే భయపడిపోయి కసగస మునిగిపోయేంత క్యారెక్టర్ కాదు. పెద్ద తిరుపతిలో పెద్ద ఊపాడ నేను ఎడంకాలతో. ఏం చేయమంటావు? నువ్వేం చేయొద్దు. పంపించావు, నాదే లేదు మొబైల్. గోల్డ్ కావాలను అడిగి పోయి నాకు ఫోన్ చేసి చెప్తే వాడికి చెప్తా. వాళ్ళు గోల్డ్ వాళ్ళకి ఇచ్చారని చెప్తా, తీసేసుకో. వాళ్ళ గోల్డ్ వాళ్ళక పెట్టుకునింది నువ్వు, నా గోల్డ్. అవును, పెట్టుకున్న డబ్బులు ఇప్పుడు అవసరం ఇచ్చావు. నేనేమి నాకు అప్పిస్తాను. ఏమైనా ఇప్పుడు నేను పెడతా, నువ్వు రికార్డ్ చేసుకోవాలంటే. నువ్వు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుగా ఇచ్చావా? అప్పు అని చెప్పి నమ్మిచ్చా.
నమ్మించి గొంతు కోసావు, ఏమని 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 నమ్మించావు? నమ్మించి గొంతు కోసావు. నా జీవితాంతా నాతో ఉంటానని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుంటానని. నీకన్నా 100 కోట్లు ఖర్చు పెట్టాలి ఉన్నారు జీవితాంతం నమ్ముతా అంటే. అది నువ్వు పెట్టించుకో, డైలాగులతో ఈ డైలాగ్ పెట్టించుకో. ఒకసారి నీ మొత్తంలో చూసుకుంటారు పొద్దున పడుకునేటప్పుడు నువ్వు నీకు చాలా వాల్యూ ఇచ్చా. ఎక్కడ దాకా? వాళ్ళ ఇంటికి పోనోరికి నీకు వాల్యూ ఇచ్చా. చూడు మేడం, మేడం గారు, రెడ్డి గారు, నాది భారీ చర్చి గొంతు నొప్పి వచ్చేసింది. బీపీ షుగర్ అన్ని చేయడం వల్ల. ఇప్పుడు నేను మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నాకు మెసేజ్ చేయకండి. నేను మెసేజ్ నేను ఒకసారి ఉన్నట్టు ఒకసారి మెంటల్గా ఉండను, ఏదైనా పెట్టేస్తాను. పాప మీరు హర్ట్ అవుతారు. ఎందుకంటే చాలా పరువు గల, బాధ్యత గల, ఒక పరువు గల కుటుంబంలో పుట్టారు మీరు. గౌరవమైన కుటుంబం, పెద్ద కుటుంబం. మేము మెసేజ్ పెట్టి మీరు ఫీల్ అయ్యి మళ్ళీ ఎందుకు ఇవ్వంతా? మీకు ఏమి చేయాలో భవిష్యత్తులో నేనే చేరుస్తా. కొద్ది రోజుల్లో నాకు రావాల్సిందే. రాగానే నేను మీ అన్న రాజారెడ్డి గారు, లేదా మీ తమ్ముడు ఉన్నాడు కదా ఈశ్వర్ రెడ్డి గారు, ఆ అతను రెడ్డిలే పల్లెరెడ్డి, ఈశ్వర్ రెడ్డి గారు పిలిపించి షటిల్ చేస్తా. అంతేగాని నువ్వు ఊరికే నాకు నీడుంది, నాకు నీడుంది, నాకు నీడుందంటే నీకు నీడు, నాకు నీడ కావాలి, నాకు అది పరిస్థితి. సో మీరు మెసేజ్ ఆ పని మీద మెసేజ్ చేయకండి. మీరు డైలాగులు చెప్పిన రెచ్చగొట్టాలని చూసినా, నేను రెచ్చిపోవాలని చూసినా, నన్ను ఏమంటుంది మాట్లాడినా చేయకండి. ఒక్కటే, డిసెంబర్ 30th అయిపోయింది మన ఇద్దరికి సినిమా లావాదేవీలో క్లోజ్. డిసెంబర్ 30th ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఏమో మీకు రావాలి డబ్బులు అన్నారు, అది మాట్లాడతాం. అంటే నేను కుదరదు, చేయలేకుదా చేద్దాం. అంతేగాని దానికోసం మీరు ఊరికి నాకు మీకు గుర్తొచ్చినప్పుడంతా నాకు మెసేజ్ పెడితే మాత్రం నేను ఒకసారి రిప్లై ఇవ్వలేను. ప్లీజ్, మీకు కోపం ఉంటే మీకన్నా ఎక్కువ కోపం నాకు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగించుకొని రోడ్డు పైకి పోదామంటే అందరం పోదాం, ఏమీ కాదు. తెగిస్తే ఏమీ కాదు. తెగిస్తే రోడ్డు పైకి పోతే ఏమీ కాదు. మీ పరువు పోతుంది, నా పరువు పోతుంది. నా పరువు నేను పట్టించుకోను. నాకు ఆల్రెడీ పరువు లేదు, తెలుసలేదో. నా పరువు మీరు తీయారు ఊరంతా. నా పరువు ఆల్రెడీ పోయింది. పరువు పోగొట్టుకోకుండా పద్ధతిగా ఏమి చేసుకోవాలో చేసుకొని రెడ్డి గారు మేడం మీకు చేరుస్తాం అంతే. అంతేగా ఊరికే మీరు నాకు కావాలి 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 అంటే ఉండాలి కదా. ఇప్పుడు నేను బాకీ అంటే వాడిని అడగతా. పోయేసి రాజారెడ్డి అమ్మకో, ఇంకోటి అమ్మకో, కిషోర్ అమ్మకో, ఇంకోటి అమ్మకో, వాళ్ళకి నాకే పని. నువ్వు ఆ రోజు మాట్లాడే నాతో మాట్లాడు. వాళ్ళ ఇంటికి పోయి తాళ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రీజన్ ఏంటి? అది తప్పు కదా, చీపు కదా, అసహ్యం కదా. చెప్తున్నా కదా, దానికి మీరు భవిష్యత్తులో దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. శిక్ష ఎవరికి అనుభవిస్తారు చూస్తున్నాడు. మీరు లైఫ్ స్పాయిల్ అయిపోయిందన్న సో ఇంకొక ఇద్దరు ముగ్గురు లైఫ్ స్పాయిల్ చేయాలని చూసి తప్పది. ఏదైనా లిమిట్స్ ఉంటుంది, దాని దాటి క్రాస్ చేస్తే ఎవడైనా సరే ఒక ఓపిక, ఒక మొగడు ఎవడైనా కొంచెం లిమిట్స్ లో ఉంటాడు. ఆడది కానీ అబ్బాయి కానీ ఆ లిమిట్స్ దాటితే పరిస్థితులు మారిపోతాయి. అది ఏమున్నా మీరు తెలుసుకోవాలి మేడం. ఓకేనా? మీకు ఏమైందంటే మరి రికార్డులు చేయడము, స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోవడము అవన్నీ నేను చేయను మేడం. ఎందుకంటే మా నాన్నకే నేను పుట్టినా, ఫైట్ చేస్తాను నేను. మా నాన్నకే నేను పుట్టినా, జానకిరామ్ నాయుడు పుట్టాం కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఈ రికార్డులు చేయడము, స్క్రీన్ షాట్లు తీసుకోవడము, బ్లాక్ మెయిల్ చేయడము, అందరూ చూపించడం నాకు తెలియదండి. హలో, ఏడున్నావు? ఎందుకు కాల్ చేస్తున్నావు? ఇందా కాళ్ళు గురించి మళ్ళీ చేసి పెట్టుకో, నువ్వు బిజీగా. హలో ఇందా, ఏమన్నావా? ఎందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు ఏడున్నావు చెప్పు, వస్తా అంట. ఇప్పుడు తెలుసుకుంటా, ఈరోజుతో అయిపోయింది. రా, మేము పిలిస్తే పిలిపించుకో. ఎంఆర్పల్లి పోలీసులు ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను వస్తున్నా. ఏంది పెద్ద ఏమైనా? ఏది డబ్బు నీ కాలు నేను నాకినా, నీ కాలు నేను పట్టుకు ఏడ్రా తీసుకోరారా. నువ్వు రారా ఇంటికాడి నా దగ్గర రా. హలో, ఏంది మీ నీ బాధ? ఫోన్ పెట్టు కిరణ్, ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఇప్పుడు ఫోన్ పెట్టు అన్నాను.